అనుకున్నది ఒకటి జరిగింది ఒకటి అన్నట్టు అయిపోయింది. ఒకేసారి బంగారం రేట్ పెరిగిన తర్వాత తగ్గిపోయిద్దేమో అనుకున్నారు. కానీ మొన్న హైదరాబాద్‌లో జరిగినప్పుడు నరేంద్ర మోడీ ఇచ్చిన స్టేట్మెంట్ ఒకేసారి బంగారం రేట్ పెంచేసింది. అసలు స్టేట్మెంట్ ఏంటి అనుకుంటున్నారా? 1 ఇయర్ వరకు గోల్డ్ కొనొద్దు అని స్టేట్మెంట్ పాస్ చేశారు. గోల్డే కాకుండా వేరేవి కూడా చెప్పారు. బట్ గోల్డ్ బిజినెస్ ఎక్కువ ఎఫెక్ట్ అయ్యిద్దని చెప్పి గోల్డ్ బిజినెస్ మ్యాన్స్ అయితే అంటున్నారు. నియర్లీ ఇంపోర్ట్స్కి 6% నుంచి 15% వరకు హైక్ పెరిగింది ఇంపోర్ట్ గోల్డ్ మీద. అసలు దీనివల్ల ఎంత బిజినెస్ మ్యాన్స్కి ఎంత నెగిటివిటీ ఉందో ఒకసారి వాళ్ళ మాటలోనే తెలుసుకుందాం. ప్రస్తుతం అయితే మనం ఒక గోల్డ్ షాప్ లోపలికి వెళ్తున్నాము. వాళ్ళతో మాట్లాడి తెలుసుకుందాం. సో ఆల్రెడీ నరేంద్ర మోడీ గారు స్టేట్మెంట్ ఒకటి పాస్ చేశారు. 1 ఇయర్ వరకు గోల్డ్ కొనొద్దు అని చెప్పి. ఇది ఎలా ఎఫెక్ట్ అవుతుందంట? ప్రజెంటు ఆయన చాలా ఆలోచించి చెప్పి ఉంటారు బంగారం కొనొద్దు అని చెప్పడానికి. ఆయన ప్రళయం ఏదో రావడానికి సిద్ధంగా ఉంది, దాన్ని ఆలోచించే చెప్పి ఉంటారు బంగారం కొనొద్దు అని చెప్పేసి. కానీ వ్యాపారం మీద ఎఫెక్ట్ ఉంటుంది, లేకుండా ఉండదు. ఆల్రెడీ చెప్పింది సెకండ్ డేనే వ్యాపారం మీద కొంచెం ఎఫెక్ట్ వచ్చింది. సో మేమనుకుంటున్నామంటే ఈ 1 ఇయర్ బంగారం కొనడానికి వచ్చేసరికి ఖచ్చితంగా మా జ్యువెలరీ షాప్ వాళ్ళకి బాగా భారీ ఎత్తున నష్టమే. కరోనా మూమెంట్లో కూడా ఒక 4 to 5 months షాప్ మొత్తం క్లోజ్ చేస్తాం. సేమ్ అట్లాగే అనుకోని ఇంకొక 5-6 months 1 ఇయర్ క్లోజ్ చేసిన వలన ఇబ్బంది పడతాం. కానీ దేశం కోసం మేము కూడా సపోర్ట్ చేద్దామని చెప్పేసి అనుకుంటున్నాం. అంటే ఇంత బంగారం రేట్ పెరగడానికి కారణం ఏంటంటారు? ఈ రోజు మార్నింగ్ 6% నుంచి ఇంపోర్ట్ 15% వరకు పెంచారు. దానికి కారణం ఏంటంటే ఇది మనం బయట నుంచి వచ్చే బంగారానికి డ్యూటీ పెంచడం కోసం, అంటే బంగారం తక్కువ కొంటారు, ప్లస్ బయట నుంచి ఇంపోర్ట్ తక్కువ చేస్తారని చెప్పేసి వెంటనే డ్యూటీ పెంచారు. ఈ డ్యూటీ పెంచడం వల్లే బంగారం పెరిగింది రేటు రాత్రికి రాత్రి. డ్యూటీ పెంచకపోతే రేటు అదే రేటు ఉండేది. డ్యూటీని పెంచడం వల్ల ఇప్పుడు 9% డ్యూటీ పెరిగింది. అంటే దగ్గర 9% కూడా రేటు పెరిగిపోయిందట్టేనమ్మా నేనటికి వాళ్ళకి. అంటే జనరల్గా చూసుకుంటే ఇండియన్ కల్చర్లో బంగారం లేనిది ఒక ఫంక్షన్, ఒక పెళ్ళి కూడా జరగదు. అలాంటిది ఈ 1 ఇయర్లో అసలు నిజంగా బంగారం కొన్న ఆపగలరంటారా కస్టమర్స్? ఆపలేము, కానీ వాళ్ళు కూడా ఖచ్చితంగా ఏంటంటే దేశం కోసం మనం ఆపాలి. ఈ సంవత్సరం పెళ్ళి కాబట్టి నెక్స్ట్ ఇయర్ ఫంక్షన్ చేసుకోండి, బాగుంటుంది. మనం ప్రళయం రాకముందు ఆయన చాలా ఆలోచించి చెప్పి ఉంటారు మోదీ గారు. ప్రళయం రావడానికి సిద్ధంగా ఉంది కాబట్టే ఆ విషయం చెప్పరు కదా. ఇన్నాళ్ళ దాకా ఎప్పుడు చెప్పలేదు కదా, ఎవరు చెప్పలేదు కదా. ఖచ్చితంగా మనం ఇంపోర్ట్ చేస్తున్నాం గోల్డ్, మన కరెన్సీ బాగా బయటికి వెళ్ళిపోతుంది, అంటే డాలర్లు పే చేయాల్సి వస్తుంది కదా. సో మన డబ్బులు వీక్ అవడానికి ఛాన్స్ కోసం, ప్లస్ పెట్రోల్ కూడా, డీజిల్ కూడా బయట నుంచి తీసుకురావాల్సిందే. అది కూడా రేటు పెరగడం కానీ, చామూరికి మొత్తం మూయటం కానీ, దానికోసం కూడా ఇప్పుడు నరేంద్ర మోదీ గారు కూడా చూడండి, వాళ్ళ నుంచి పెట్రోల్ కాన్వాయ్స్ సగం తగ్గించేశారు. అలా రాజస్థాన్ గవర్నమెంట్, మహారాష్ట్ర గవర్నమెంట్, ఢిల్లీ గవర్నమెంట్ వాళ్ళందరికీ కాబట్టి వాళ్ళు కూడా తగ్గిస్తున్నారు. ఫారెన్ ప్రయాణం కూడా మన గుజరాత్ ఉప ముఖ్యమంత్రి అయితే ఆ ప్రయాణం కూడా ఆపేశారమ్మా. ఎందుకంటే అన్నీ జాగ్రత్త ఆలోచన చేయాల్సి కాబట్టి. ఖచ్చితంగా మీరు చెప్పినట్టుగా మన దేశంలో, భారతదేశం మొత్తం బంగారం కొనదే ఉండలేరు, ఆడవాళ్ళు అస్సలు ఉండలేరు. కానీ కొంతమంది మనం కూడా ఆయన మాటని గౌరవించేసి మన దేశం కోసం 1 సంవత్సరం ఆగాలి. అంటే ఇప్పటికే షాపులు చూసుకుంటే ఆల్రెడీ క్లోజ్ అయ్యే సీన్లో ఉన్నాయి, ఎవరు రావట్లేదు కస్టమర్స్. మనం ఇక్కడ చూసుకున్న ఎవరు కస్టమర్స్ లేరు. ఇది మీ గోల్డ్ బిజినెస్ పర్సన్స్కి, ఫ్యామిలీస్కి ఎలా ఎఫెక్ట్ అయ్యిందండి? యాక్చువల్గా ఎఫెక్ట్ అవుద్ది, అవ్వకుండా ఉండదు. కానీ ఏంటంటే బిజినెస్ కొంచెం తగ్గింది. ఇప్పుడు ఖాళీగా ఉంది, వాళ్ళు ఖాళీగా ఉంటే మధ్యాహ్నం నుంచి సాయంత్రం చూస్తారు. ఇప్పటికీ ఆల్రెడీ కరోనా టైం నుంచి ఇప్పటికి 45% తగ్గింది. నిన్న ఆయన అనౌన్స్ చేసిన దగ్గర నుంచి 10% తగ్గిపోయిందమ్మా. 100% మా బంగారు వ్యాపారం నష్టమే. ఉద్యోగస్తులు చాలామంది ఉంటారు, బ్యాంక్ ఓడిసి చాలామంది కట్టాల్సి వస్తుంది, చాలామంది లోన్ తీసుకొని ఉంటారు, అన్ని సొంత డబ్బులు కావుక. సో దాన్ని ఫేస్ చేస్తామమ్మా అని అనుకుంటున్నాము. సో మీరు చెప్పండి, ఇప్పటికే కస్టమర్స్ చాలామంది రావట్లేదు. ఇది మీ బిజినెస్లకే కాకుండా ఇప్పుడు రేట్లు పెరిగినా పెరగకపోయినా జనరల్ నార్మల్ ఫ్యామిలీస్, రెగ్యులర్ ఫ్యామిలీస్ అంటే గోల్డ్ కొనాల్సిందే, పెళ్ళిళ్ళకైనా ఫంక్షన్కైనా. వాళ్ళకి ఏం చెప్తారు? గోల్డ్ వచ్చేసి ఇన్వెస్ట్మెంట్కి చాలా ఇంపార్టెంట్ అండి. చాలామంది లేడీస్ ఉన్నారు కదా, గోల్డ్ మీద చాలా ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటారు. అది మేడం. సెకండ్ ఏంటంటే గోల్డ్ ఒక 1 year దాకా ఏంటంటే జస్ట్ ఫర్ అవర్ కంట్రీ వీ నీడ్ టు స్టాప్ యాజ్ పర్ ప్రైమ్ మినిస్టర్ ఇన్స్ట్రక్షన్స్. అంటే ఇప్పటికే గోల్డ్ రేట్ చాలా పెరిగింది, అంటే ఇంకా ఫ్యూచర్లో పెరిగే అవకాశం ఉందంటారా? పెరుగుద్ది మేము డెఫినెట్లీ. గోల్డ్ రేట్ మనం చిన్నప్పుడు చూసుకొచ్చినా కూడా అది ఇంక్రీజ్ అయ్యే ఉంటుంది. ఇవాళ టెంపరీగా తగ్గినా కూడా అది మళ్ళీ పెరిగేది రేట్. ఇన్ ఫ్యూచర్ కూడా రేట్ పెరుగుద్ది మీకు, కానీ స్టెప్ బై స్టెప్ పెరుగుద్ది, ఒకసారి పెరగదు. అంటే ప్రధాని మోడీ ఇచ్చే స్టేట్మెంట్ని మీరు ఎలా చూస్తారు?
వీ నీడ్ టు బీ పాజిటివ్ అబౌట్ దట్. సమ్వేర్ వాళ్ళు ఆలోచించి చెప్పి ఉంటారు కదా ఫర్ అవర్ కంట్రీ. మరి 1 ఇయర్ బిజినెస్ మ్యాన్స్ అందరికీ గోల్డ్ బిజినెస్ ఉన్న వాళ్ళందరికీ చాలా నష్టం జరిగిద్ది కదా. డెఫినెట్లీ ఎవ్రీ వన్ షుడ్ స్టాండ్ టుగెదర్ ఫర్ ద కంట్రీ. కస్టమర్స్కి ఏం చెప్తారు? కస్టమర్స్కి ఏమంటా అంటే ఒకటే మెయిన్లీ ఫంక్షన్స్ ఇవి ఉన్నాయంటే నెసెసరీ రిక్వైర్మెంట్స్ ఉన్నాయనుకోండి, దానికి ఎవరు ఆపలేరు, దానికి యూ కెన్ ప్రొసీడ్ విత్ దట్. బట్ ఏంటంటే ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ అది ఉంటాయి కదా, లేడీస్ ఉంటారు, చిన్న చిన్న ఇన్వెస్ట్మెంట్స్, అది ఓకే నువ్వు అది చేసుకోండి. బట్ హై ఇన్వెస్ట్మెంట్ ఉంటాయి కదా, అది కొంచెం తగ్గించుకోండి. ఎందుకంటే మన కంట్రీ వైపు కూడా చూసుకోవాలిగా. నమస్తే అండి, నా పేరు కమలేష్ అండి, మాది మహేంద్ర జ్యువెలరీ విజయవాడ. మోడీ గారు మన స్టేట్మెంట్ ఇచ్చారు 1 ఇయర్ దాకా గోల్డ్ కొనకూడదు అని, ఓకేనా. బట్ దానికి మేము ఎట్లా తీసుకుంటాం అంటే 1 ఇయర్ దాకా గోల్డ్ కొనకపోతే మా బిజినెస్ ఎట్లా రన్ అవుద్ది ఏంటని ఒక క్వశ్చన్ అయింది మా మీద. బట్ అది పాజిటివ్గా తీసుకోవాలి మేము కూడా. కస్టమర్స్ కూడా ఏంటంటే గోల్డ్ కొంటారో ఇవన్నీ ఇప్పుడు సెకండరీ అయిపోయింది మా కోసం. ఫస్ట్ ఎందుకంటే మాకు వచ్చే కస్టమర్స్ ఇలాంటి ఎక్కువ లేడీస్ అండి. లేడీస్లో ఏంటంటే చిన్న చిన్న ఇన్వెస్ట్మెంట్ స్కీమ్స్ ఇలాంటి చాలామంది ఇట్లా ఇన్వెస్ట్ చేస్తారు గోల్డ్లో. ఓకే 1 ఇయర్ దాకా వాళ్ళు గోల్డ్ కొనకపోయినా కూడా వాళ్ళు అట్లీస్ట్ స్కీమ్స్లో కూడా వాళ్ళు ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ చేసినా కూడా ఆఫ్టర్ 1 ఇయర్ ఆల్సో వాళ్ళు స్కీమ్స్ మీద అంటే గోల్డ్ తర్వాత రిటర్న్ చేసుకోవచ్చు దాన్ని. మేము ఎట్లా ఆ పాయింట్తో మేము ఇంకా ప్రజెంట్ ఇప్పుడు స్కీమ్స్ మీద ఫోకస్ చేయాల్సింది అనుకుంటున్నాం మేము. అది సార్. సెకండ్ ఏంటంటే గోల్డ్ రేట్స్ ఎట్లా పెరుగుతుందంటే మీ అందరికీ తెలియదే ఉంది. మన ఒక 2 years 3 years బ్యాక్ తీసుకుంటే బిస్కెట్ వచ్చేసి 100 grams 6 lakhs 7 lakhs అయింది. దానికి ఇవాళ జస్ట్ 2-3 yearsలో డబల్ ది రేట్, ఆల్మోస్ట్ డబల్ ది రేట్ కూడా ఎక్కువ పెరిగింది. గోల్డ్ ఇంకా రాను మీకు రేట్ పెరిగేదే కానీ తగ్గదు ఉండదు. ఏదైనా తగ్గినా కూడా మీకు టెంపరీగా తగ్గుద్ది, అట్లీస్ట్ తగ్గిన టెంపరీ, బట్ తగ్గడం అయితే ఉండదు. మీకు ఫ్యూచర్ కూడా పెరిగేది రేట్, ఇంక్లూడింగ్ సిల్వర్ కూడా ఏదైనా అంటే ఇన్వెస్ట్మెంట్ చేసినా కూడా అది టెంపరీగా రేట్ తగ్గడం కానీ పెరగడం అయితే ఉండదు, రేట్ పెరిగేదే. కానీ నేను అందరూ గోల్డ్ మీద ఇన్వెస్ట్మెంట్ చేయడం ఆపద్దు. అట్లీస్ట్ మీకు స్కీమ్స్ అయినా పే చేయండి, స్కీమ్స్లోనే కట్టండి. 1 year దాకా మీరు గోల్డ్ కొనకపోయినా ఏం ఇబ్బంది ఉండదు. అట్లీస్ట్ మీరు ఎవ్రీ మంత్ గోల్డ్ కూడా లాక్ చేసుకోవచ్చు జ్యువెలర్స్ దగ్గర. అది రేట్ పెరుగుతుంది, కొద్దిగా పెరుగుతుంది. వ్యాపారం బిజినెస్ మ్యాన్స్కి లాభమా నష్టం? గోల్డ్ రేట్ పెరిగేసరికి నష్టమే మేడం. ఎందుకంటే మాకు రేట్ పెరిగేసరికి ఏంటంటే కస్టమర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ చెప్పడం ఏంటంటే ఇవాళ మిడిల్ క్లాస్కి ఏంటంటే సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అని చూసుకొని నాకు తర్వాత గోల్డ్ వస్తారు. మన దగ్గర రేట్ తక్కువ ఉండేది కాబట్టి వాళ్ళు ఫ్రీగానే ఏదో ఒకటి కావాలి ఒక 1 grams 2 grams 5 grams ఇన్వెస్ట్ చేసేవాళ్ళు. ఇవాళ అదే 5 gramsకి సేమ్ అమౌంట్ పే చేయాలంటే ఎవరికైనా కష్టం అవుతుంది. రాను మీకు రేట్ పెరిగేసరికి ఏంటంటే మాకు కస్టమర్స్ కానీ ఏదైనా ఇన్వెస్ట్మెంట్ కానీ బిజినెస్ కూడా తగ్గుద్ది, అది డెఫినెట్లీ. అంటే ఇప్పుడు ఫ్యూచర్లో గోల్డ్ రేట్ ఇంకా పెరిగే అవకాశం ఉందంటారు మీరు అనుకుంటున్నారు? ఫ్యూచర్లో గోల్డ్ రేట్ నాకు జస్ట్ మై పాయింట్ ఆఫ్ వ్యూ ఐమ్ టెల్లింగ్, ఫ్యూచర్లో గోల్డ్ రేట్ 2030 కల్లా మీకు బిస్కెట్ 30 lakhs అయ్యే అవకాశం ఉంది. ఇవాళ వచ్చేసి 15 lakhs 16 lakhs ఉంది బిస్కెట్ 100 grams. అదే 100 grams మీకు 25+ నుంచి 30 దాకా వెళ్ళే అవకాశం కూడా ఉంది. మీకు ఇప్పుడైనా గోల్డ్ రేట్ మీరు చూడండి, ఫ్రమ్ 1947 నుంచి వాళ్ళ దాకా మీకు పెరిగి వచ్చింది, కానీ ఇప్పుడు గోల్డ్ రేట్ తగ్గదు. ఏదైనా పెరిగినా కూడా తగ్గినా కూడా అన్ని టెంపరీ. బట్ రేట్ వచ్చేసి 2030 కల్లా ఆల్మోస్ట్ 30 lakhs అవుతుంది బిస్కెట్. అంటే ఇప్పుడు గోల్డ్ కొనాలి అనుకుంటున్న కస్టమర్స్కి కన్స్యూమర్స్కి ఏం చెప్పాలనుకుంటున్నారు? గోల్డ్ కొనాలంటే కస్టమర్స్కి నేను ఇవాళ అదంటాను, మీరు ఎంతైనా కొన్నా కూడా అట్లీస్ట్ బిగ్ అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ చేయకపోయినా కూడా చిన్నది ఇన్వెస్ట్మెంట్ చేసినా కూడా మీకు ఎంతో కొంత బంగారం మీ ఇంట్లో వస్తుంది. ఐఎమ్ నాట్ టెలింగ్ మీరు ఒకసారి 100 grams కొనండి, 50 grams కొనండి. ఫ్రమ్ మిడిల్ క్లాస్ టు హైయర్ క్లాస్ మినిమం ఇన్వెస్ట్ అట్లీస్ట్ ఫ్రమ్ 1 gram నుంచి ట్రై చేయండి. ఎందుకంటే ఎండ్ ఆఫ్ ది ఇయర్ మీకు అట్లీస్ట్ 12 grams 15 grams మీరు అయిందనుకోండి, 2-3 yearsలో ఆల్మోస్ట్ మీకు 30-40 grams మీన్స్ మీకు ఇది సేవ్ అవుద్ది. తర్వాత ఏంటంటే మీకు రాను ఇంకా రేట్ పెరుగుద్ది. రేట్ పెరిగేసరికి ఇంకా ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకోండి, మీకు అదే అమౌంట్లో మీకు 1/2 gram గోల్డ్ వస్తుంది. ఆల్మోస్ట్ యావరేజ్ చేసుకుంటే మీకు ఇయర్లీ 12-15 grams గోల్డ్ మీ ఇంటికి వచ్చేలాగా మీరు చూడండి. ఇక్కడ అసలు బిజినెస్ మ్యాన్కి అయితే ఒక షాప్స్లో అయితే క్లియర్ కట్ కస్టమర్స్ అయితే లేరు. మోడీ చెప్పిన బట్గా పాటించాలి అందరు కస్టమర్స్ అని అయితే చెప్తున్నారు. ప్లస్ చిన్న ఫంక్షన్స్కి అయితే కొనొచ్చు, కానీ పెద్ద ఇన్వెస్ట్మెంట్స్కి గోల్డ్ కొనొద్దని చాలామంది చెప్తున్నారు. ప్రధాని మోడీ చెప్పినట్టయితే ఫాలో అవ్వాలని చెప్పి ఇక్కడ బిజినెస్ మ్యాన్స్ కూడా చెప్తున్నారు. కెమెరా కిషోర్తో అథా మొహమ్మద్ RTV విజయవాడ.